గత వైసీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడుకుందని, పరకామణిలో 100 కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ చోరీకి గురవ్వటం భక్తులకు ఆశ్చర్యాన్ని, బాధను కలిగిస్తోందని సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. తాడేపల్లిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యవహారంలో దొంగలు దొరికిపోతారనే భయంతోనే మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ను కుట్రపూరితంగా అంతమొందించారని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తమ కానుకలను సమర్పిస్తూ ఉంటారని, వైసీపీ దాన్ని కూడా అపహాస్యం చేసిందని విమర్శించారు. టీటీడీని అడ్డుపెట్టుకుని స్వామివారి డబ్బును యథేచ్ఛగా దోచుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీ దొంగలకు వైసీపీ ప్రభుత్వం అండగా నిలిచి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిందని దుయ్యబట్టారు. ఆ కేసును సరైన విధంగా తేల్చడానికే సిట్ దర్యాప్తు జరుగుతోందని తెలియజేశారు. తీరుతాయని, తమకు ఆశీర్వాదం, స్వామి ఆశీర్వాదం కావాలని వచ్చి కోట్లాది రూపాయలు కానుకలు సమర్పిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అవన్నీ కూడా హిందూ మత ధర్మ వ్యాప్తికి, పేదలకి మేలు చేసే కార్యక్రమాలకి వాడుతారని చెప్పేసి కూడా మనందరికీ తెలిసిన విషయమే. కానీ పరకామణిలో 100 కోట్ల రూపాయలు, అది ఫారిన్ కరెన్సీ, ఒక వ్యక్తి దోచేశాడనే వార్తే చాలా ఆశ్చర్యకరంగా, బాధాకరంగా ఉందని చెప్పేసి మనం చేస్తాను. దొంగతనం 29/4/2023 రాత్రి 11 గంటలకి ఆనాటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 19/2023 సెక్షన్స్ 379, 381 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. అంత పెద్ద కేసు. తిరుపతిలో దొంగతనం చేశారనే మాటే ప్రజలకి డైజెస్ట్ కాదు. అటు 100 కోట్లు తినేసిన కేసుని ఒక విజిలెన్స్ అధికారి పోలీస్ కేసు రిజిస్టర్ చేస్తే దాన్ని ఏ విధంగా ఆనాటి ప్రభుత్వం హ్యాండిల్ చేసిందో, ఏ విధంగా ఆ కేసుని మరి చర్యలు తీసుకుందో ఆలోచన చేస్తే నిజంగా అసలు ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం చేసే పనా, లేకపోతే దోపిడీ కుట్రలు చేసే, ముఠా చేసే పనా అనేది ఆశ్చర్యం కలుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను.